సావిత్రమ్మ గారు, ఇల్లు నేను చెప్పినట్టే మీరు అనుకున్నట్టే ఉంది కదండి? ఎందుకుండా సార్, రెంట్ ఆ రేంజ్లోనే ఉంది కదా. రెంటా? రెంట్ ఏంటి ఆనందరావు? అదేంటి సార్ అలా అంటారు? రోజుకి 10,000 రెంటు మర్చిపోయారా? ఊరికే ఇచ్చేస్తారనుకుంటున్నారా ఏంటి? అబ్బా, అక్కడ కాక జాగ్రత్త. ఏం మాయా, ఆనందరావు గారు మీ చెవి కొరుకుతున్నారు? ఏం లేదు అల్లుడు, ఏం లేదు. రెంట్ అన్నాడు గానే గారు, దేనికి రెంటు? ఈ ఇల్లు మీది కదా? మందుకు పచ్చం మాటకు సత్యం ఉండాలి అన్నట్టు అంతా నిజాయితీగా ఉండాలి. ఏది నిజం, ఏది అబద్ధం? ఇలా మీరందరూ ఏదో ఉందని ఊహించేసుకొని ఒక్కసారిగా మూకుమ్మడిగా దాడి చేస్తే లేనిది ఉందని ఏం చెప్పను. రెంట్ గురించి చెప్పమాయా. రెంట్ కాదలుడు ఆనందరావు అనేది, మరి కరెంటు. పల్లెటూరు అయినా 24 గంటలు కరెంటు ఉంటుందని, ఇక్కడ బాగుంటుందని వీరు అంటున్నారు. తొందరలో మర్చిపోయేసరికి మీనింగ్ మారిపోయింది అల్లుడు, అంతే. వేరే ఏమీ లేదు. రెంటా ఇంకేమైనా? అయినా మన ఇంటికి రెంట్ ఏంటి అల్లుడు, చండాలంగాను. అదే కదా. సావిత్రమ్మ గారు, ఇల్లు గురించి మీరు చెప్పనేలేదు. మీకు బాలేదా? బాగుంది, చాలా చక్కగా ఉంది చక్రధర్. పల్లె సంస్కృతి ఇంట్లో ఉట్టి పడుతుంది. నా మనవడి పెళ్లి ఇంట్లో జరుగుతున్నందుకు నాకు చాలా సంతోషంగా ఉంది. మీ ఆనందానికి మా ఆచారం అలా కలిసొచ్చింది గ్రాండ్ మా. అవును సామాన్య, కాలం కలిసి వస్తే అన్నీ సవ్యంగానే జరిగిపోతాయి. చెడు దూరం అయిపోతుంది, మంచి నిలుస్తుంది. అది కాదు మేనేజరు, ఇంటికి చుట్టాలు వచ్చారు, 4 రోజుల్లో వెళ్ళిపోతారు. ఆ తర్వాత పెట్టుకో షూటింగ్ హ్యాపీగా. ఓకే, బాగా చెప్పారు, అదే వాస్తవం. సావిత్రమ్మ గారు, చెల్లెమ్మ, అందరూ గదుల్లోకి వెళ్ళి రెస్ట్ తీసుకోండి. జర్నీ చేసి వచ్చారు కదా, బాగా అలసిపోయినట్టున్నారు. వెళ్ళి కాసేపు పడుకోండి. అందరికీ సరిపడా గదులు ఇంట్లో ఉన్నాయా? అదే, ఎన్ని గదులున్న ఇల్లు ఈ ఇల్లు అని. 10 గదులు ఉన్నాయి హరికృష్ణ గారు. ఇద్దరికి ఒగ్గదనుకున్నా ఇంకా మిగిలిపోతాయి. ఓ, 10 గదులున్నాయి? కాదు, 12 గదులున్నాయి. మాయ 10 గదులు అన్నారు. నాకు తెలుసా, ఆయన తెలుసా? ఇల్లు నాది. ఇల్లు మీద? ఇల్లు మీద? ఇల్లు మీద. అల్లుడు, చెప్పాను కదా, మాట వదలకు, గుండె ఆగిపోతుంది. ఎవరికి? కాకా గారు, మీరు కాస్త సర్దుకుపోండి, డిస్కషన్ పెట్టకండి, అది మీకు మంచిది కాదు. ఏం మాట్లాడుతున్నావు చక్రం? ఇల్లు మీద అని అడిగితే నాది కాదు మీదని చెప్పాలా? వాట్ ఆర్ యూ టాకింగ్? నా గురించి నీకు తెలిసినా వీళ్ళందరికీ చెప్పదా? ఎందుకులే కాకా? నువ్వు ఊరుకో, నేను చెప్పాల్సిందే. మీరు చెప్పండి, మీ ఇంటికి ఉన్న ఘన చరిత్ర ఏంటో. చెప్తా. ఈ ఇల్లు మా ముత్తాతలు కట్టించింది. ఆయన పెళ్లి, మా ముత్తాత పెళ్లి, మా తాత పెళ్లి, మా నాన్న పెళ్లి ఇక్కడే జరిగింది. నా పెళ్లి కూడా నా యాంబిషన్ నెరవేరిన తర్వాత, నేను నేషనల్ అవార్డు తీసుకున్న తర్వాత మా ఆచారం ప్రకారం ఇక్కడే జరుగుతుంది. సేమ్ స్టోరీ. సేమ్ స్టోరీయా? సేమ్ స్టోరీ ఏంటి? మా మాయ కూడా మాకు ఇదే అల్లుడు, వీక్ గుండయ్యా, అర్థం చేసుకో. నాకేం అర్థం కావట్లేదు చక్రం, నువ్వేం మాట్లాడుతున్నావు? మాకు అర్థమైందిలే కానీ మీకింకా పెళ్లి కాలేదా అంకుల్? అంకులా? అంకుల్ ఏంటి అంకుల్? నేను వయసులో ఉన్నప్పుడు చాలా సంబంధాలు వచ్చాయి. ఇప్పుడు రావడం లేదా? ఇంకా కష్టమేలే. ఏంటా అపహాస్యం? నేను అని అంటే క్యూ కడతారు, బట్ నా కళ తీరే వరకు నో మ్యారేజ్. అది ఇక కలే. ఏంటి? ఏమీ లేదు కాకా. అమ్మ ఏదో గొనుకుతుంటే ఏమి లేదంటావు చక్రం. కొత్త ఆర్టిస్టులు కాక భయపెట్టుకో. డైరెక్టర్ రాకముందే భయపడిపోయి పారిపోతారు. నా క్యారెక్టర్ ఇదే, కొంచెం తగ్గించు. మరి సీనియారిటీకి వాల్యూ ఏమను, లేకపోతే తొక్కి నలిపేస్తా, గాలాడికి సస్తారు. ఈ యాక్టింగే వద్దు బాబోయ్ అని బెంబెలెత్తిపోతారు. అంత పని చేయి కాక, నేను ఉన్నాను కదా,
చూసుకుంటాను. శాంతి ఇచ్చు, శాంతి. ఈ మేనేజర్ ఒకటి శాంతించట్లేదు. ఇల్లు కావాలని ఒకటే గోల. ఏదో ఒకటి మేనేజ్ చేయకాక. వేషం ఇచ్చాను కదా. ఏడవ చక్రం, ఆర్టిస్ట్ అందరూ వచ్చారు కదా, నేనెందుకు పొమ్మంటాను? పోయినసారి ఈ మేనేజరు నాన్ వెజ్ పెట్టమంటే ముదిరిపోయిన నాటుకోడు పెట్టాడు. నవలేక సచ్చా. ఆ రాత్రంతా నా కడుపు నొప్పి. అయినా నువ్వు వేషం ఇస్తున్నావు కదా, వేషం కోసం నువ్వు ఇస్తానులే. ఈలోగా మేనేజర్తో మాట్లాడొస్తానే మేనేజ్ చేయి. ఏం మాయా, ఐదో చెవికి వినపడకుండా తెగ సీక్రెట్లు మాట్లాడేసుకుంటున్నారు. ఎనీ ప్రాబ్లం? ప్రాబ్లం లేదు, సీక్రెట్ లేదు అల్లుడు. ఏదో ఖర్చులు డబ్బులు కావాలంట. మీరందరూ ఉన్నారని చిన్నగా చెప్తున్నాడు. నేను కూడా గట్టిగా మాట్లాడడం సంస్కారం కాదని ఇస్తాను అని చిన్నగా చెప్పానంతే. ఓ అంతేనా? అయినా అదేంటి అన్నయ్య గారు, మిమ్మల్ని పట్టుకొని మర్యాద లేకుండా చక్రం గిక్రం అంటున్నాడు? చిన్నప్పటి నుంచి కలిసి పెరిగాం కదా చెల్లమ్మా, నాతో వాడికి చనువు ఎక్కువ. మరి మీరా చనువు ప్రదర్శించడం లేదేంటి అన్నయ్య గారు? డాక్టర్లు వాడితో మర్యాదగా మాట్లాడమని చెప్పారమ్మా. వాడి గుండె మర్యాదను కోరుకుంటుందట. అందుకనే, లేదంటే ఆడుకోను. అవునవును, మీరు బాగా ఆడుకుంటారు జీవితాలతో. హరి, ఆయన్నేమనకండి సావిత్రమ్మ గారు, నేనేమిటో మీకు తెలుసు. నాకు అది చాలు. లోపలికి వెళ్ళండి. లోపలికి ఎందుకులే మా అయ్యా, ఎలాగూ మీరన్న టైంకి ఇంటికి వచ్చేసాం కదా, ఏకంగా షాపింగ్ చేసేద్దాం. ఓ పని అయిపోద్ది. అప్పుడు చక్కగా రెస్ట్ తీసుకోవచ్చు. ఏమంటా అయ్యా? ఆ, ఇప్పుడెందుకులే సూర్య? ఎందుకంటావేంటి సామాన్య? మాయ్యా ఎందుకంటదేంటి? వెళ్ళటానికి ఓపిక లేదా, కొనడానికి డబ్బులు లేవా? నా దగ్గర డబ్బులు కొదవేంటాలుడు. మర్రే మా ఎవరు? అపర కుబేరుడు. తలుచుకోవాలే గాని షాప్ నే ఇంటికి తీసుకొస్తాడు. తీసుకొచ్చేయచ్చు. కాకపోతే ఇది పల్లెటూరు కదా, వాళ్ళకి కష్టంగా ఉంటుంది. అయితే మనమే అక్కడికి వెళ్దాం అయ్యా. వెళ్దాం అల్లుడు. డాడ్, షాపింగ్ చేసేద్దాం బేబీ. ఈ రోజు బట్టలు కొనేద్దాం. డాడ్, కారులో బ్రీఫ్ కేస్ ఉంది కదా. డాడ్ ఉన్నదే 50. కూల్ కూల్ బేబీ, కూల్. ఆనందరావు సార్. కారులో బ్రీఫ్ కేస్ ఉంది, తీసుకురా. అలాగే. పట్టుకో. కొంత డబ్బు పెట్టుకున్నావా? ఇవేం మూలకి? తీసుకోండి, 20 లక్షలు. సరిపోతే ఇంకా ఇస్తాను. అందరికీ మీ చల్లని చేతుల మీద బట్టలు తీసుకోండి. 4 రోజుల తర్వాత నీకేస్తానని చెప్పాను కదా మేనేజరు. ఇంకేం మాట్లాడుకో, ఫోన్ పెట్టా. ఉంటా. ఎవడండి వీడు? చెప్తే ఏంటో. నాకెందుకు చక్రధారి ఇవన్నీ? నీ దగ్గరే ఉంచు. అలా అనకండి. మీరే మాకు పెద్ద దిక్కు. నా కూతురు పెళ్లికి ఏ పని మొదలుపెట్టినా అది మీ సమక్షంలోనే జరగాలి. అప్పుడే నాకు తృప్తి. తీసుకోండి. ఒకటి, 2, 3, 4. తీసుకో నాయనమ్మా, లేదంటే మాయ బాధపడతాడు. అవునాలుడు, చాలా బాధపడతాను. నాకు తెలుసు మాయ. తీసుకోండి సావిత్రమ్మ గారు, తీసుకోండి. 5, 6, 7, 8, 9, 10. 10 అంటే 10 రోజులు 20 లక్షలు. ఆ పడుచు ముసలిదానికి ఎందుకు ఇచ్చాడబ్బా? మరి వెళ్దామా షాపింగ్ కి? ఎండ బాగా ఉంది రాజా ఆంటీ, కాసేపు ఆగి వెళ్దాం. అవునా? ఏం చెల్లి? నా కోడలు చెప్తుందిగా అక్క, కాసేపు విశ్రాంతి తీసుకొని వెళ్దాంలే. బాగుందమ్మా సంబడం. కొత్త పిచ్చుగాడు పొద్దెరగడన్నట్టు. సర్లే. సావిత్రమ్మ గారు, మనం షాపింగ్కి వెళ్ళడానికి ఇంకా టైం ఉంది కదా. అప్పటి వరకు ఈ డబ్బులు బీరువాలో పెట్టనా అండి? అలాగే పెట్టి చక్ర. అలాగే. అల్లుడు రా, నీ గదిలో బీరువా ఉంది. ఈ డబ్బులు అందులో పెట్టి తాళం చెవి నీకే ఇస్తాను. అల్లుడు, డబ్బులు పట్టుకో, పట్టుకో. నీ చేతులతో నువ్వే పెట్టలుడు.
ఇదిగో అల్లుడు, తీసుకో అల్లుడు, పట్టుకో. లాగి చూడలుడు, తాళం పడ్డదో లేదో. మీరే చూడ. పడ్డదే. సావిత్రమ్మ గారు, డబ్బులు బీరువాలో పెట్టి కీసు అల్లుడు గారి చేతికి ఇచ్చేశాను. ఇక మీరు వెళ్ళి రెస్ట్ తీసుకోండి. అలాగే. రెండత్తయ్య గారు. రా బేబీ. చక్రం చక్రం ఏంటి కాకా? ఇలా రా 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 నువ్వు. వస్తున్నా. శామ్, నిన్నే నోయ్. ఏంటి? నీకేమనిపిస్తుంది? దేని గురించి? మన పెళ్లి గురించి. జరిగేది మన పెళ్లి కాదు. పెళ్ళు అయ్యే వరకు ఎవరికి మాత్రం తెలుస్తుంది? బావా, ఏంటి మరదలా? పెళ్లి చెడగొట్టడానికి ఏమైనా చేశావో ఊరుకోను. నువ్వు ఊరుకోవనేగా నేనేమీ చేయడం లేదు. నీ బాలకం చూస్తుంటే నాకు అనుమానంగానే ఉంది. అది అనుమానం నువ్వే అంటున్నావుగా, నిజమేలా అవుతుంది? తెలివిగా మాట్లాడుతున్నాను అనుకోకు. ఆలోచించడం మానేసిన వాడితో ఏం మాట్లాడతాం? బావా, కోపడకు శామ్. దేనికైనా రాసి పెట్టి ఉండాలి. రాసి పెట్టి ఉన్నట్టే జరుగుతుంది. జరుగుతుంది. రాసి పెట్టున్నట్టే సామాన్యకి నీకు పెళ్లి. మాకు రాసి పెట్టి ఉండుంటే పాలల్లో నీళ్ళలా కలిసిపోవడానికి నాతో పాటు ఎందుకు వస్తావు? నేనొచ్చింది మీ ఇద్దరికి పెళ్లి చేయడానికి. నువ్వు పాలు, నేను నీళ్ళు అని కాదు, కలవడానికి. అంతకన్నా కాదు. అది చూద్దాంలే శామ్. మనం ఒకటనుకుంటే దేవుడు ఇంకోటి అనుకుంటాడు కదా. ఇలాంటి పచ్చటి పల్లె వాతావరణంలో ఇట్లాంటి ఇంట్లోనే మన పెళ్లి బావా, సర్లేవోయ్. నా పెళ్ళే జరగాలనే కోరిక ఉండేది. నా కోరికనే తీర్చడానికి అన్నట్టు దేవుడు ఇక్కడికి పంపించాడు. ఆయనకు నా కోరికను తీర్చాలని దయ కలిగింది అంటే ఆ కోరికను తీరుస్తాడు. బావా, నీ కోరిక తీరుస్తాడు. నా కోరిక తీరుస్తాడు. ఎస్ ఎస్ మై డియర్ నా శామ్, నీ కోరికే తీరుస్తాడు. 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 కాసేపు ఉండొచ్చుగా. నీ దగ్గర అస్సలుండను. గుర్తుపెట్టుకో, దేవుడు నా కోరికే తీరుస్తాడు. తీరుస్తాడు. హ. తీరుస్తాడు సార్. దేవుడు మన కోరికే తీరుస్తాడు. రా రా తీర్చు, నా అనుమానం తీర్చు. ఏంటి కాకా? ఏంటేంటి? ఆ పడుసు ముసలి దాని చేతిలో 20 లక్షలు ఎందుకు పెట్టావు? చూసేసావా? నిన్నే అడిగేది, ఎందుకు ఇచ్చావు దానికి 20 లక్షలు? ఎందుకంటే అదే ఎందుకు? ఎందుకు ఆవిడ రెమ్యూనరేషన్. 20 లక్షలు రెమ్యునరేషనా? మా కంపెనీకి కొత్త పాత అనే భేదం ఉండదు కాక. క్యారెక్టర్ సూట్ అయితే చాలు. మా ప్రొడ్యూసర్ డబ్బుల గురించి ఆలోచించడు. అలా 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 వెదజల్లుతాడంతే. ఓ, ఆ, ఆయన రేపు వస్తున్నారా? రావచ్చు. ఏ నాకు ఎంత ఇస్తారో తెలుసుకుందామని. డైరెక్టర్ క్యారెక్టర్ ఫిక్స్ చేయాలిగా. అది తెలిసాక నీకెంత ఇచ్చేది తెలుస్తుందిలే. ఓ, అది పాయింటే. ఇది తెలుసుకోవడానిక నన్ను ఎక్కడి దాకా తీసుకొచ్చావు? ఓ, అక్కడే అడిగేసినా పర్లేదనమాట. ఇలానే చెయ్యాలి, అలా చేయకూడదు. ఇలాంటివి మన ఇద్దరి మధ్య ఉంటేనే చాలా మంచిది. మరి వెళ్దామా? వెళ్దామా గాని హీరోకి ఎంత ఇస్తున్నారు? సూర్యక అతనే కదా హీరో. అతనే. ఎంత? 1 కోటి. కోటి మొదటి సినిమా అయినా బాగానే లాగుతున్నాడు. క్యారెక్టర్ సూట్ అయ్యాడని ఇస్తున్నాం. ఏడ్సారు, నీకేం తెలీదు. అందుకే ప్రొడ్యూసర్లు సంకనాకి పోతున్నారు. కాకా చూస్తుంటే మంచి కాక మీద ఉన్నట్టును. మీ ప్రొడ్యూసర్ లేనిది నాకేంటి గానీ మిగతా వాళ్ళు చెప్పు. ఏం చెప్పాలి? ఎంత సమర్పించుకున్నారో చెప్పు. ఆ హీరోయిన్కి ఎంత, విల్లీకి ఎంత, అమ్మకెంత, పెద్దమ్మకెంత, తాతయ్యకి ఎంత,
మిగతా వాళ్ళకి ఎంత? సమంతకి 50, సామాన్యకి 50. అమ్మో, అమ్మ జయంతికి, పెద్దమ్మ రాజీకి చెరో 30. వాళ్ళకి 30. ఆ వయసు వాళ్ళు దొరకడం లేదు కాక, డిమాండ్ చాలా ఉంది. నిజమే నిజమే, నీ బాగుంది. నాకు చెప్పుంటే వాళ్ళకంటే అదిరిపోయే వాళ్ళని 1000కి ఇద్దరిని సెట్ చేసేవాడిని, ఇద్దరిని. కాకా ఆ, 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 మిగతా వాళ్ళు చెప్పు, విని సంతోషిస్తాను. తాతయ్య హరికృష్ణకి 25. 25 లక్షలే? హా, నీకేం తెలిసి రావట్లేదురా, ఆ ముసలోడికి 25 లక్షలా? కాకా చెప్పు. ఇంకెవరున్నారు? పద్మ, శ్రీనివాస్, చంద్ర, తలోకి 20. అమ్మో, ప్రొడ్యూసర్ ఎవరో గాని ఆరిపోతున్నాడుగా పాపం. కాకా ఆ, చక్రం, నాకు డౌటు. ఇంతకీ ఇందులో నీ క్యారెక్టర్ ఏంటి? హీరోయిన్ ఫాదర్ని. కాకపోతే నాకు రెమ్యూనరేషన్ లేదు. ఆహా, ఏ పాపం? ప్రొడ్యూసరు నా ఫ్రెండ్లే. ఓ, వీళ్ళందరినీ మాట్లాడింది నువ్వేనా? అవును, నేనే కాకా. చూస్తుంటే మేనేజర్లా నువ్వే కనపడుతున్నావులే. పోనీలే, అలాగే అనుకో. రెమ్యూనరేషన్తో పనే ఉందలే. ఈ సినిమాతో ప్రొడ్యూసర్ నాశనం అయిపోతాడు, వీడు బాగా డెవలప్ అయిపోతాడు. కాకా ఆ. ఏంటి ఆలోచిస్తున్నావు? చక్రం, ఆ. ప్రొడ్యూసర్కి ఇది మొదటి సినిమాయేనా? అవును. అయితే ఇక రెండో సినిమా ఉండదులే. తప్పుకో తప్పుకో. ఇక్కడ జరుగుతున్న సినిమా అయితే కదా రెండో సినిమా ఉండడానికి. చెప్పింది నమ్మేశాడు తింగర్రోడు. డాడ్, ఏంటి బేబీ? నీతో మాట్లాడాలి, రా రా. ఏంటి బేబీ, ఏం జరిగింది? అది చెప్పాల్సింది నువ్వు డాడ్. అసలు ఏమైంది నీకు? ఉన్న 50తో ఎలా మేనేజ్ చేయాలని టెన్షన్ పడుతుంటే 20 తీసిచ్చేసేవేంటి? నీ పెళ్లికి షాపింగ్ చేయడానికి కదా బేబీ ఇచ్చాను. ఇచ్చో. బట్టలకి 20 ఇస్తే ఇక రేపు నగలకి ఎంత ఇస్తావు? ఆ తర్వాత ఏం చేస్తావు? మన దగ్గర ఏమైనా కోట్లు ములుగుతున్నాయి అనుకుంటున్నావా? ఆ విషయం నీకు తెలీదా? మనకి తెలుసని వాళ్ళకి మన దగ్గర లేవని ఎలా చెప్తాం బేబీ? లేవని చెప్పక్కర్లేదు. బిల్డప్ మాటలు మాట్లాడకుండా ఉంటే సరిపోతుంది కదా. బేబీ, మన దగ్గర కోట్లు ఉన్నప్పుడు ఎలా ఉన్నామో లేనప్పుడు కూడా అలాగే మెయింటైన్ చేయాలి. ఎక్కడా తగ్గకూడదు. తగ్గామో స్మెల్ చేసేస్తారు. మీ అత్తేమని నీ మీద ప్రేమతో సూర్యాకి నేనిచ్చే చేయాలని ఉవ్విళ్ళురుతుంది అనుకుంటున్నావా? నేను కోటీశ్వరుని కాబట్టి, నువ్వు నాకొక్కగానొక్క కూతురు కాబట్టి, మనకున్నదంతా తన కొడుక్కే వస్తుంది కాబట్టి నిన్ను తన కోడలుగా చేసుకోవాలనుకుంటుంది. కాబట్టి మనం లేదని ఎక్కడా చూపించుకోకూడదు. అలానే ఉన్నది ఇప్పుడే ఇచ్చేస్తావా? అసలు నువ్వు ఇంకా తెలివైన వాడు అనుకున్నాను. బేబీ, నా తెలివితేటలు సమయానికి అనుకూలంగా ఉంటాయి. నేనిప్పుడు డబ్బు ఇచ్చానంటే దానికి ఓ లెక్క ఉంది. ఏంటది? మన దగ్గర ఉన్న డబ్బుతోనే నా మెదడుకి పని చెప్పి పెట్టుబడి పెట్టబోతున్నాను. ఉన్న దాంతోనే ఏ లోటు లేకుండా ఇస్తాను అన్నది ఇచ్చి నీ పెళ్లి చేయబోతున్నానమ్మా. ఎలా ఎలా డాడ్? ఎలా అంటావా? చూస్తూ ఉండు, నీకే తెలుస్తుంది. నువ్వు తెలుసుకో డాడీ. సూర్యకి అనుమానం వచ్చినట్టుంది. అందుకే గ్యాప్ దొరికితే రెచ్చిపోతున్నాడు, నిన్ను రెచ్చగొడుతున్నాడు. కేర్ఫుల్ గా లేకపోతే నువ్వే ఇరకాటంలో పడిపోతావు. అల్లుడు సంగతి నేను చూసుకుంటాను బేబీ. సూర్య ప్లాన్స్ సూర్యకుంటే నా ప్లాన్స్ నాకుంటాయి. తన మాటలు తనవైతే నా చేతలు నావి. నువ్వేమీ భయపడద్దు బేబీ. ఏం చేయబోతున్నావు? కూల్ కూల్ బేబీ. డాడీ నమ్ము. టెన్షన్ ఏం పెట్టుకోకుండా రిలాక్స్గా ఉండు. నీ పెళ్ళవుతుంది, నేను జరిపిస్తాను, ఏ ఇబ్బంది లేకుండా. దానికి 20 లక్షల? తెల్ల జుట్టుకి నల్ల రంగేసుకుంటే 20 లక్షల? కొత్త మొహం హీరోకి ₹1 కోటి? మొహాలైతే లేని మొహాలకి లక్షల? ఇలా అయితే ఇండస్ట్రీ ఏమైపోద్ది? ఊరికే బడ్జెట్ పెంచేస్తే సినిమా బతుకుద్దా? చచ్చిపోదు? అమ్మా క్యాస్టింగ్కే కోట్లయిపోతే ఇక బిజినెస్ ఏం జరుగుద్ది? నాశనం. ప్రొడ్యూసర్ సర్వనాశనం. అయినా నాకెందుకులే, నేను సీనియర్ యాక్టర్ని. నేను ₹1 కోటికి పైనే అడుగుతా. ఇస్తాడు. ఎవరి కోసం ఇస్తాడు? నా నటన చూడడానికి
జనాలు వస్తారు, డబ్బులు వస్తాయి. కనిగిరి కాంతారం అంటే మాటలా? నేను జీవం పోస్తాను నిర్మాతకి. హా! ఏంటి ఇతనిలో ఇతని మాట్లాడేసుకుంటున్నాడు? చక్రధర్ ఏదో చెప్పాడు, అదేంటో తెలుసుకోవాలి. తెలుసుకుంటా. ఏం చెప్పి మమ్మల్ని ఇంటికి తీసుకొచ్చాడో కనిపెడతా. వస్తున్నాను కాకా. బతికిస్తా, ప్రొడ్యూసర్ని బతికిస్తా. ప్రొడ్యూసర్ రెండో సినిమా చేసేలా నిలబెడతా. ప్రొడ్యూసర్ని నిలబెడతా. ఏంటి కాకా గారు, మీలో మీరే మాట్లాడేసుకుంటూ తెగ ఊగిపోతున్నారు? ఏమైంది? నాకేమైతే నీకేంట్లే, నీకు బాగానే గిట్టుబాటు అవుతుందిగా. గిట్టుబాట? దేని గురించి మాట్లాడుతున్నారు?